నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, బిఎన్బి టీవీ, నేను జేకే. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. భారతదేశంలో ఎండలు తీవ్రత బాగా పెరిగింది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఉండడం చేసుకోండి మేలు అంటున్నారు. మరి రెండవ వార్త ఏంటంటే, నీటి ఎద్దడి అప్పుడే వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి బాగా ఉంది. నీటిని జాగ్రత్తగా వాడండి. నీటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత డబ్బు అంత జాగ్రత్తగా నిల్వ ఉంటుంది అని చెప్తున్నారు. ముఖ్య వార్తల్లోకి వెళ్తే, భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దరిదాపుగా 1,86 కోట్లు అప్పు ఉన్నది. 2024లో 1,86 కోట్లు బాకీ ఉంది. మరి ఇప్పుడు 2025-26లో 1,93,000 కోట్లు బాకీ ఉండవచ్చు అంటున్నారు. ముఖ్యంగా చాలామంది చాలా రాష్ట్రాలలో చేసే మెయిన్ అయిన తప్పులు, వాళ్ళు ఇష్టానుసారంగా పథకాలు పెట్టడమే మెయిన్ తప్పు. వాళ్ళు ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రకటనలు చేసి ఆ ప్రకటనలు ఆ రాష్ట్రంలో ఆదాయాలు తక్కువగా ఉండి ఆదాయాలని వనరులు పెంచుకోకుండా కేవలం అప్పుల మీద బతికేస్తున్నారు అని చెప్తున్నారు. ముఖ్యంగా టాప్ 1లో ఉన్నది తమిళనాడు అట. 8,03,000 కోట్ల రూపాయలు తమిళనాడు నెంబర్ 1 స్థానంలో ఉంది అప్పులు. యూపీ, ఉత్తరప్రదేశ్ 7,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉందంట యూపీ. మరి పోతే మహారాష్ట్ర 7,20,000 కోట్లు, వెస్ట్ బెంగాల్ 6,60,000 కోట్ల రూపాయలు అప్పు బాకీ ఉంది. అలాగే కర్ణాటక 6 లక్షల కోట్లు బాకీ ఉంది. రాజస్థాన్ 5.6 కోట్లు, అంటే 5,60,000 కోట్లు రూపాయలు బాకీ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 4,90,000 కోట్లు బాకీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 4,90,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. అది 6వ స్థానంలో ఉంది లెక్కలో చెప్పాలంటే. 7వ స్థానం వచ్చేటప్పటికి గుజరాత్ 4,70,000 కోట్లు, కేరళ 4,03,000 కోట్లు, మధ్యప్రదేశ్ 4,20,000 కోట్లు. దరిదాపుగా 83 కోట్ల రూపాయలు ఆర్బీఐకి బాకీ ఉన్నాయి రాష్ట్రాలు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనాలా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనాలో తెలియదు కానీ ఆంధ్రాకి 4,90,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. ఇప్పుడు వరకు కూడా ఆంధ్ర టాప్ 6 అని ప్రకటించి ఆ టాప్ 6లో ఒక్కటి కూడా అమలు చేయలేదు అంటున్నది ప్రతిపక్షం.
అమ్మ ఒడి, అమ్మ దీవెన, ఇలాగా ఫ్రీ బస్సులు, ఇలాగా రేషన్ బియ్యం, ఫ్రీ రేషన్, తోఫాలు, రంజాన్ తోఫా, సంక్రాంతి తోఫా, క్రిస్మస్ తోఫా, నిరుద్యోగుల వృత్తి, ఒంటరి మహిళలకు వృత్తి, ఏపీ ఎన్టీఆర్ భరోసా, ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఇలాంటివి అనేక పథకాలు అమల్లో చేశారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా కిసాన్ ఇదని. ఇక కేంద్రం అయితే మరీ దారుణం, 100 కోట్ల పైచిలుకు, అంటే 100 కోట్లు అంటే 100 లక్షల కోట్లు కేంద్రం ఆర్బీఐకి బాకీ ఉంది. మరి ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తారు, ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు, దీనికి వడ్డీలేంటి, దీనికి వ్యవహారం ఏంటి? ఆర్బీఐ ఏమన్నా ఫ్రీగా ఇస్తుందా? వడ్డీ లేకుండా అప్పులు ఇస్తుందా? ఫ్రీగా ఇస్తుందా? ఆంధ్రప్రదేశ్ ఈ కాకుండా వరల్డ్ బ్యాంక్ కూడా ఒక 15 లక్షల రూపాయల అప్పు తీసుకుంది. ఇలా చూస్తుంటే అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు ఊబులు పెరిగిపోతున్నాయి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు అప్పులు ఊబులో పెరిగిపోతే దీనికి ఎవరు భరాయించాలి, ఎవరు కట్టాలి? ఈ అప్పులు ఎవరు తీర్చాలంటే ప్రజల జోబుల్లో నుండి చిల్లులు పెట్టి, ప్రజా జోబులను చిల్లులు పెట్టేసి ప్రజల దగ్గర నుండి ఆ సుంకం, ఈ సుంకం, ఆ పని, ఈ పని అంటూ అనేక రకాలైన పన్నులు వసూలు చేస్తూ ఆర్బీఐకి కడుతున్నారు. వీళ్ళు వడ్డీలు మాత్రమే కడుతున్నారు. ఎలాగైతే వెంకటేశ్వర స్వామికి అప్పు తీర్చడానికి వెంకటేశ్వర స్వామికి ఎంత నిధులు ఉన్నాయో, ఒక్క రోజు వెంకటేశ్వర స్వామికి 3 కోట్లు 4 కోట్ల రూపాయలు ఆదాయం హుండీలో పడుతుంటే కూడా కుబేరుడికి ఈ రోజుకి అప్పున్నారంటే మరి వాస్తవమో తెలియదు, ఏమో తెలియదు. టీటీడీ అనేక పథకాలు పెట్టింది, అయినా సరే అప్పున్నది మరి అప్పు హోదా అని అన్నారో మరి లేదు, ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళి అవసరమైనప్పుడల్లా అప్పు తెచ్చేస్తున్నారు, ఆర్బీఐకి సిఫార్సు చేయించుకొని అప్పు తెచ్చేస్తున్నారు. మరి ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఈ ప్రజలకి ఈ ముప్పులు ఎప్పుడు తప్పుతాయి అని ప్రజాపై ఉన్న సమీక్ష చేస్తున్న ప్రముఖ జర్నలిస్టులు మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు రాజశేఖర్ రెడ్డి కుమారుడైన మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చేసిన అప్పులే కానీ మేం చేసినవి కావు అంటున్నారు. మరి 3,22 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో కూడా మరి ఎంత అప్పు ఉందో తెలియదు. కానీ దేశానికి అప్పు ముప్పని, మరి అగ్రరాజ్యం అమెరికా ఎదుగుతుంది, మరి భారతదేశం ఎదగట్లేదంటే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలంటే అప్పులు తగ్గించాలి, ఖర్చులు తగ్గించాలి. అప్పు చేయని వాడు, తప్పు చేయని వాడు ఉండరనేది చెప్తారు. అదంతా ఉత్తి సామెతలు. ఆ సామెతలతో పడి మీరు ఇబ్బంది పడద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.